ఈ దివస పక్కన కామా పెట్టుకోండి, మీకు చదవడానికి ఈజీగా వస్తుంది. ప్రతి దివస సన్మార్గ ఘటితం. ప్రతి దివస దగ్గర కామా పెట్టుకోండి. ఇక్కడ థర్డ్ లైన్ లో స్ఫుట స్ఫుట పఠ దగ్గర కామా పెట్టుకోండి. స్మరారే మచ్చేత స్ఫుట పట. ఓకే అండి. ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటికుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. ఓకేనా అండి శ్లోకము? ఓకే అండి, భావన చెప్తున్నా. ఇక్కడ శంకరాచార్యులు మనస్సును ఒక చిన్న పర్ణశాలగా, అంటే పటకుటి అంటే పర్ణశాల అండి, అలా భావించి ఆ పర్ణశాలలో పార్వతీదేవితో కలిసి శివుడు వచ్చి నివసించాలి అని ప్రార్థిస్తున్నారండి. మన మనస్సును అలా ఎవరికి వాళ్ళు అనుకోవాలంట. ఎలా అంటే ఇక్కడ మనం శివుడిని బయట ఎక్కడో వెతకడం కంటే మన హృదయాన్నే అమ్మ ఆలయంగా మార్చుకోవాలి అని ఆచార్యులు చెప్తున్నారనమాట. మనస్సులో ధైర్యం ఉండాలి, మంచి గుణాలు ఉండాలి, పవిత్రమైన ఆలోచనలు ఉండాలి, ప్రతిరోజు కూడా సన్మార్గంలో నడవాలి, ప్రతిరోజు ధర్మంగా ఉంటున్నామా లేదా ప్రతి నిమిషం మనకి మనం చెక్ చేసుకోవాలండి. ధర్మం మనిషిని బట్టి మారుతుంది. భర్త దగ్గర ఒక ధర్మం, బిడ్డ దగ్గర ఒక ధర్మం, అత్త మామల దగ్గర ఒక ధర్మం. ప్రతి క్షణం ధర్మాన్నే పట్టుకుంటే మనస్సు శివుడు నివసించడానికి తగిన పవిత్రమైన స్థలం అవుతుందంటండి. అంటే నా మనస్సును పవిత్రమైన దేవాలయంగా మార్చి అందులో పార్వతీదేవితో కలిసి పరమశివుడు శాశ్వతంగా నివసించేటట్లు నన్ను అనుగ్రహించు తల్లి అని మనం వేడుకుంటున్నాం అన్నమాట. అంతర్ముఖ భక్తి భావం, దేవుడిని బయట వెతకడం కాదు, మన హృదయాన్నే దేవుని నివాసంగా మార్చుకోవడం అన్నమాట. ఇదే అండి ఈ శ్లోకం భావము.